హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గాడ్ ఈజ్ గ్రేట్ 73కి స్వాగతం. ఫ్రెండ్స్, మీరు కొత్తవారు కనుకైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ నొక్కి లైక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక మన వీడియోలోకి వెళ్దాం. ధర్మ సందేహాలు. పెళ్లి అనుకోగానే ఎవరెవరు ఏమి కోరుకుంటారు? వధువు తనను వరించే పెండ్లి కొడుకు అందగాడు, మంచివాడు, బాగా చూసుకునేవాడు, తన మాట వినేవాడు, తనని అన్ని విధాలా సంతృప్తిపరిచేవాడు అయిన వాడిని కోరుకుంటుంది. వధువు తల్లి అల్లుడికి ఐశ్వర్యమెంతో ఉండాలని ఆశిస్తుంది. తనలా తన కూతురికి జరగకూడదని తనెంత బాగా అనుభవించినా కోరుకుంటుంది. వధువు తండ్రి వరునికి పరువు ప్రతిష్టలు ఉండాలని, అల్లుడు గూర్చి గర్వంగా 10 మందిలో చెప్పుకోవాలని ఆశిస్తాడు. బంధువులు వరుడి కులగోత్రానికి ఇక మిగిలిన వారు విందు భోజనం గూర్చి ఆలోచిస్తారు. గర్భగుడిలోకి వెళ్లే ముందు గడపకు ఎందుకు నమస్కరిస్తారు? గృహంలో వలె చెక్కతో కాకుండా దేవాలయాల్లో గడపను రాతితో నిర్మిస్తారు. రాయి పర్వతానికి చెందినది. భద్రుడు అనే ఋషి భద్రం అనే పర్వతంగాను, హిమవంతుడు అనే భక్తుడు హిమాలయముగాను, నారాయణుడు అనే భక్తుడు నారాయణాద్రిగాను అవతరించారని పురాణాలు సెలవిస్తున్నాయి. భగవంతుడు ఆ భక్తుల కోసం ఆ కొండల మీదే వెలిశాడు. కావున ఆ రాళ్ల నుంచి వచ్చిన రాయినే గడపగా మార్చి ఉంచుతారు. నిత్యం దేవుణ్ణి దర్శించే ఆ గడప పుణ్యానికి నమస్కరిస్తూ, అట్లాగే అంతటి భక్తుణ్ణి దాటుతున్నందుకు క్షమించమని, మన్నించమని వేడుకోవటమే గడపకు నమస్కరించటము. దేవాలయాల్లో గడపని తొక్కి దాటకండి, కేవలం దాటండి. గయలో ఇష్టమైన దాన్ని ఎందుకు వదులుతారు? ఎంతో ఇష్టమైన పండును లేదా కూరగాయను మరేదైనా గయలో ఇచ్చి వచ్చామంటారు. ఆ తర్వాత దాన్ని ముట్టరు. అలా వదలటానికి ప్రధాన ఉద్దేశము కామ క్రోధ లోభాలకి వదిలేశామని చెప్పటం, ఇంద్రియాలను అదుపులో ఉంచుకుంటున్నామని చెప్పటం. దేవాలయాల్లో బూతు బొమ్మలు ఎందుకుంటాయి? ఇప్పటిలా ఆ రోజుల్లో కామ గ్రంథాలు, సినిమాలు, టీవీలు లేవు. నిరంతరం వృత్తి లేదా భక్తి, దానికి తోడు చిన్నతనంలోనే వివాహం చేసేవారు. ఇప్పటిలా స్నేహితులు ఉన్నా ఎవ్వరికి శృంగారంపై సరైన అవగాహన ఉండేది కాదు. శృంగారం అంటే బూతు కాదని, సరైన సమయంలో తెలుసుకునే ముఖ్య విషయమని దేవాలయాల్లో అక్కడక్కడ శృంగార భంగిమలు చెక్కి ఉంచేవారు. ఎవరికి వారు ఆ భంగిమలను చూసి అవగాహన ఏర్పరచుకుని సుఖ సంసారాన్ని చేయాలన్నది పెద్దల కోరిక. ఇక ముఖ్య విషయం ఏమిటంటే, దేవాలయాల్లో ఆ శృంగార భంగిమల వైపు మనసు పోతుందా, భక్తి వైపు పోతుందా అని భగవంతుడు పెట్టే పరీక్ష కూడా. కామాన్ని వదిలి భక్తిపైనే శ్రద్ధ పెడితే పుణ్యమని పరమార్థం. 9వ అంకె గొప్పతనం ఏమిటి? కృత, త్రేత, ద్వాపర యుగాలు లెక్కేస్తే 9 వస్తుంది. కృతయుగం 17,28,000, త్రేతాయుగమును 12,96,000, అలాగే ద్వాపర యుగం 8,64,000. మహాభారతం పర్వాలు 18 మహాభారత యుద్ధం జరిగింది. 18 రోజులు మహాభారతంలో పాల్గొన్న అక్షోహితులు 18, అలాగే భగవద్గీత అధ్యాయాలు 18, వ్యాస మహర్షి పురాణాలు 18, కలిపితే 9. మానవ శరీరంలో ఉన్న రంధ్రాలు 9. ఆఖరికి మనం తల్లి గర్భంలో ఉన్నది కూడా 270 రోజులు, అనగా కలిపితే 9. 9 అంకెకు 6కి సరిపడదు. వడపప్పు పండుగలప్పుడు ఎందుకు చేస్తారు? పండుగలప్పుడు మనం అనేక పిండి వంటలు చేసుకొని తింటాము. దానివల్ల అనేక అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. వడపప్పు, పానకం సేవించడం వల్ల అరగని ఆహార పదార్థాలను అరిగేలా చేస్తాయి. అందుకనే పండుగలప్పుడు వడపప్పు, పానకం చేస్తారు. కొత్త బట్టలకు నలువైపులా పసుపు రాసి ఎందుకు ధరిస్తారు? ఈ ఆచారాన్ని మన పూర్వీకులు మన ఆరోగ్యం కోసం పెట్టారు. బట్టలను మగ్గాలపై నేస్తారు. నేసే ముందు నూలుకు పిండితో తయారైన గంజి పెడతారు. అలా గంజి పెట్టి
నేయటం వల్ల అనేక రోగక్రిములు వస్త్రాల్లో చేరుతాయి. అలాంటి వస్త్రాలను ధరిస్తే చర్మ సంబంధిత రోగాలు వస్తాయి. అందుకే క్రిములను దూరం చేసే పసుపును నెలవైపులా రాసి ఆపై ధరించమని చెబుతారు. పసుపు మంగళకరానికి కూడా గుర్తు. ఆడపడుచుకు చేత పెళ్లి కొడుకును చేయించేది ఎందుకు? ఆడపిల్ల పుట్టింటి నుంచి అత్తారింటికి వెళ్ళగానే తన పుట్టింటితో అనుబంధము, హక్కులు పోయాయని, దూరమయ్యాయని బాధపడుతుంది. అలాంటిదేమీ లేదు. ఈ ఇంట్లో నీ హక్కు అలానే ఉందని చెప్పి వివాహ సమయంలో తోడబుట్టిన వాడిని పెండ్లి కొడుకును చేయించడం దగ్గర నుంచి ఆమెకి లాంఛనాలిప్పించడం వరకు తన ఇంటి పిల్లగా ప్రాధాన్యత కల్పిస్తారు. అలాగే తాము పోయిన తర్వాత ఆడపిల్లను మగపిల్లలను పట్టించుకోరేమోనని ముందు నుంచి ప్రతి శుభకార్యానికి ఆడపిల్ల తప్పనిసరి అని ఆమె చేతుల మీదుగానే ఏదైనా ప్రారంభించాలని చెప్పటమే ప్రధాన ఉద్దేశం. తలంబ్రాలు పోసుకునేది ఎందుకు? ప్రథమంగా 4 సార్లు ఒకరిపై ఒకరు పోసుకుని ఆపై పోటీపడి ఒకరిపై ఒకరు సంతోషంగా పోసుకుంటారు. ఆ సమయాన మంత్రాలకు అర్థం. సంతానము వృద్ధి చెందాలని మగవాడు, ధనధాన్యాలు వృద్ధి చెందాలని వధువు, ఇలా సమస్త సంపదలు సుఖాలు కావాలని ఇరువురు భగవంతుణ్ణి కోరుకోవడమే తలంబరాల ఉద్దేశము. సప్తపది అనగా ఏంటి? వరుడు వధువుని 7 అడుగులు నడిపిస్తూ నన్నే సదా అనుసరించు. పరమేశ్వరుడు నీవు నాతో నడిచే అడుగుతో మనల్ని ఒకటిగా చేయాలి. ఇంకా అన్నాన్ని, శక్తిని, బుద్ధిని, సుఖాన్ని, పశువృద్ధిని, ఋతు సంపదను, ఋత్విక్ సంపదను కలగచేయాలి. ఇరువురు ధర్మ, మోక్ష, సుఖ కార్యాలను కలిసి చేద్దాము. నేను సోమవేదాన్ని, నీవు ఋగ్వేదానివి. వీర్యాన్ని ఉంచేవాడిని నేను, భరించే దానవు నీవు. వర్షపు నీటి చుక్కలు నేల మీద పడి పరమ ఔషధములు మొలకెత్తినట్లు నాకు సంతానం కలుగచేయి. అలా మనం సంతోషంగా అన్ని సుఖాలతో కలిసి జీవిద్దాము అని అర్థం. స్త్రీ మనసు సముద్రమంతకన్నా లోతు అంటారు ఎందుకు? మేడు పువ్వులను చూడవచ్చు, తెల్లని కాకిని పట్టుకోవచ్చు, సముద్రాన నడిలోనూ చేపల అడుగులను చూడగలము. కానీ స్త్రీ మనసులో ఏముందో ఎవరూ చూడలేరు. అంత గోప్యము స్త్రీ మనసు. అందుకే అంటారు సముద్రం లోతు తెలుసుకోవచ్చు గాని ఆడదాని మనసు తెలుసుకోలేమని. పెళ్లిలో మంగళసూత్రం కట్టడంలో పరమార్థం ఏమిటి? పెళ్లి కొడుకునైన నేను పెళ్లి కూతురునైన నీ మెడలో మాంగళ్యం కడుతున్నాను. నీ జీవనం ఈ క్షణం నుంచి ప్రారంభం. నిన్ను 100 ఏళ్లు పూర్ణాయుష్తో మనం కలిసి ఉండాలి. 2 తాళిబొట్లు, గౌరీ శంకరులు పరస్పరం ఒక్కటై అత్తింటి వారిని పుట్టింటి వారిని 2 తాళిబొట్ల వలె సదా కలిపి ఉంచి సుఖంగా జీవితాన్ని గడుపుదామని పరమార్థం. భగవంతుని దీపాన్ని ఏ నూనెతో వెలిగించాలి? ఆవు నెయ్యి ఉత్తమం, మంచి నూనె మధ్యమం, ఇప్ప నూనె అధమం. ఆవు నెయ్యితో వెలిగించిన దీపఫలం అనంతం. అష్టైశ్వర్యాలు, అష్టభోగాలు లభిస్తాయి. వెండి లేదా పంచలోహాలతో, మట్టితో చేసిన ప్రమిదలు శ్రేష్టము. ఆముదంతో వెలిగించిన దాంపత్య సుఖం, జీవిత సౌఖ్యం లభిస్తాయి. వేరుశనగ నూనెతో దీపాన్ని దేవుని ముందు పెట్టరాదు. శ్రీ మహాలక్ష్మికి ఆవు నెయ్యి దీపము, గణపతికి నువ్వుల నూనెతో వెలిగించిన దీపము అన్న ప్రీతి. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్లో మెసేజ్ చేయండి. ఓం నమః శివాయ నమః.